Hello dear Pragya family, how are you all doing? Are you practicing well? Friends, see, ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ చాలా డిఫరెంట్గా ఉండబోతోంది. నా ఆన్సర్ మీ వన్ క్వశ్చన్. ఈ ప్రపంచంలో ఒక మనిషికి బాగా ఇష్టమైన మనిషి ఎవరు అని అంటే ఈజీ ఆన్సర్, బట్ చాలామంది ఒప్పుకోరు. అయినా ఇది కరెక్ట్. ఏంటి అని అంటే ఈ ప్రపంచంలో మనకంటే ఇష్టమైన మనిషి ఎవరు లేరండి. అవునన్నా కాదన్నా ఇది వాస్తవం. మరి మనల్ని పొగిడితే మనకి చాలా సంతోషంగా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ చాలా సందర్భాల్లో అంటూ ఉంటాం, ఎ వర్డ్ హ్యాస్ పవర్ టు చేంజ్ పీపుల్. ఒక మాటకి మనిషిని మార్చేసే శక్తి ఉంటుందంట. ఒక మాటకి మనిషిని అట్రాక్ట్ చేసుకునే శక్తి ఉంటుంది. ఒక మాటకి ఒక మనిషితో మంచి రిలేషన్ మెయింటైన్ చేసి బాండ్ ఏర్పరచుకునేగలిగే శక్తి కూడా ఉంటుంది. అంటే ఎలాంటి మాట? మంచి కాంప్లిమెంట్. చాలా బాగుంది నీ డ్రెస్, అసలు ఈ డ్రెస్లో నువ్వు ఉన్నావు, సూపర్, చాలా బాగుంది, యు లుక్ స్టన్నింగ్ టుడే. ఇలాంటి కాంప్లిమెంట్స్ మనం ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఒక రిలేషన్ ఏర్పడుతుంది, ఒక బాండ్ క్రియేట్ అవుతుంది కదా. మనం చాలాసార్లు మనుషుల మధ్యలో ఈ గ్యాప్ ఉండిపోవడానికి కారణం ఏంటి అని అంటే అన్ యాక్ట్ ఆఫ్ కేరింగ్, స్మాలెస్ట్ యాక్ట్ ఆఫ్ ఒక చిన్న కాంప్లిమెంట్ అనేది ఇవ్వక కొంచెం గ్యాప్ ఉండిపోతుందేమో. కానీ ఇలాంటివి ఉన్నప్పుడు అన్ యాక్ట్ ఆఫ్ కేరింగ్, ఒక మంచి ఆనెస్ట్ కాంప్లిమెంట్ రిలేషన్స్ని ఒక లెవెల్కి తీసుకువెళ్తుంది. మరి ఒక హ్యూమన్ బీయింగ్గా ఉండి అలాంటి రిలేషన్స్ మనం మెయింటైన్ చేసుకోవాలి కదా. అలా మెయింటైన్ చేయడానికి ఉపయోగపడే కొన్ని సెంటెన్సెస్ ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ మనం చూసే ఈ కాంప్లిమెంట్స్ రిలేటెడ్ కొన్ని సెంటెన్సెస్ ఏమై ఉండబోతున్నాయంటే, ఒక మనిషి అపియరెన్స్ని బట్టి మనం పొగుడుతూ ఉంటాం. అలాంటప్పుడు చూడండి, యు ఆర్ బ్యూటిఫుల్, యు ఆర్ గార్జియస్, ఎప్పుడూ చెప్పే మాటలే. అలాంటివి కాకుండా ఈరోజు కొన్ని 10 డిఫరెంట్ సెంటెన్సెస్ నేర్చుకుందాం. దాట్స్ గోయింగ్ టు లెవెలప్ యువర్ లాంగ్వేజ్. ఫస్ట్ వన్, యు లుక్ స్టన్నింగ్ టుడే. అసలు ఈ రోజు ఉన్నావు, ఈ డ్రెస్ నీకు చాలా బాగుంది, నువ్వు చాలా బాగున్నావు అని చెప్పడానికి యు లుక్ స్టన్నింగ్ టుడే. రిపీట్ ఆఫ్టర్ మీ, యు లుక్ స్టన్నింగ్ టుడే. నెక్స్ట్ వన్, ఈ కలర్ నీకు చాలా బాగా సూట్ అయింది అని చెప్పాలి. అప్పుడు ఎలా చెప్పొచ్చు? దట్ కలర్ లుక్స్ అమేజింగ్ ఆన్ యూ. ఈ కలర్ నీకు చాలా బాగా సూట్ అయింది, డ్రెస్ నీకు బాగా సూట్ అయింది, కలర్ బాగా సూట్ అయిందంటే దట్ కలర్ లుక్స్ అమేజింగ్ ఆన్ యూ. ఇంకొన్నిసార్లు మనం అంటూ ఉంటాం, నీ డ్రెస్సింగ్ స్టైల్ భలే ఉంటుంది అని చెప్తాం కదా. అలా సింపుల్గా డ్రెస్సింగ్ స్టైల్ ఇలా అనకుండా యూ హ్యావ్ ఎ గ్రేట్ సెన్స్ ఆఫ్ స్టైల్. నీకు అసలు స్టైల్ చేసుకునే విధానం నీ తర్వాతే అని అనాలంటే వీ కెన్ యూస్ దిస్ వే. నెక్స్ట్, మనం ఒక్కొక్కసారి హెయిర్ స్టైల్ మారుస్తూ ఉంటాం. నీ హెయిర్ స్టైల్ నీకు చాలా బాగా సూట్ అయింది ఇది అని చెప్పడానికి యువర్ హెయిర్ స్టైల్ సూట్స్ యూ పర్ఫెక్ట్లీ. ఈ హెయిర్ స్టైల్ నీకు చాలా బాగా సూట్ అయింది. అండ్ సి, యూ ఆల్వేస్ లుక్ సో పాలిష్డ్. చూడండి, కొంతమంది డ్రెస్సింగ్ స్టైల్ మనకు బాగా నచ్చుతుంది, ద వే దే గెట్ రెడీ. సో అలాంటప్పుడు మనం చెప్పచ్చు, ఎప్పుడు కూడా బాగుంటుంది నీ స్టైల్ అని చెప్పడానికి యూ ఆల్వేస్ లుక్ సో పాలిష్డ్. అర్థమైందా? ఇలాంటివి మరికొన్ని చూద్దాం. చూడండి, సి నా జస్ట్ వింటూ ఉండడం కాకుండా రిపీట్ ఆఫ్టర్ మీ. ఈ సిరీస్లో మనం నేర్చుకుంటుంది ఏంటి? ఒక్కొక్క సెంటెన్సెస్ నుంచి డైరెక్ట్గా, ఇప్పుడు వర్డ్స్ కాదు, స్ట్రక్చర్స్ కాదు, ఇదంతా కాదు, సెంటెన్స్ నుంచి డైరెక్ట్గా నేర్చుకొని దాన్ని అప్లై చేసేయడం కదా. మరి ఎవరైనా నీ డ్రెస్సింగ్ బాగుంది, ద అపియరెన్స్ బాగుంది ఇలాంటి చెప్పాల్సి వచ్చినప్పుడు మరి డిఫరెంట్గా లెవెలప్ చేసుకొని మాట్లాడడానికే కదా ఈ సెంటెన్సెస్. నా రిపీట్ ఆఫ్టర్ మీ. సి, యూ హ్యావ్ సచ్ ఎ రేడియంట్ గ్లో. ఎప్పుడు చూడండి అసలు ఎంత గ్లోగా ఉందో నీ ఫేస్, ఎంత బాగున్నావో ఇట్లా అనడానికి యూ హ్యావ్ సచ్ ఎ రేడియంట్ గ్లో. ఈ అవుట్ఫిట్ నీకు పర్ఫెక్ట్గా సెట్ అయింది అన్నప్పుడు మరో సెంటెన్స్, దాట్ అవుట్ఫిట్ ఈజ్ అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ ఫర్ యూ. ఆ అవుట్ఫిట్ నీకు అబ్సల్యూట్గా చాలా బాగా సెట్ అయింది. రిపీట్ ఆఫ్టర్ మీ, దాట్ అవుట్ఫిట్ ఈజ్ అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ ఫర్ యూ. నెక్స్ట్, ఏమండి అన్ని ఆభరణాల్లోకెల్లా మించిన ఆభరణం చెప్పనా? అన్నిట్లోకెల్లా గ్రేట్ ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే మీ స్మైల్. అండ్ రెండో థింగ్, మనం చూపించే కాన్ఫిడెన్స్ లెవెల్స్. ఎంత ఖరీదైన బట్టలు వేసినా, ఎంత ఖరీదైన జ్యువెలరీ పెట్టుకున్నా కూడా మనలో ఆ స్మైల్ లేకపోతే వాటన్నిటికీ నిరర్ధకం అయిపోతుంది. ఆ స్మైల్తో పాటు మనతో ఉండాల్సిన నెక్స్ట్ థింగ్ ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్. చూడండి, అదే మాట చెప్తున్నాను ఇక్కడ, యువర్ కాన్ఫిడెన్స్ మేక్స్ యూ ఈవెన్ మోర్ అట్రాక్టివ్. నిన్ను ఇంకా అట్రాక్టివ్గా చేస్తుంది ఏంటి? నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్. సో ట్రై టు మెయింటైన్ దట్ కాన్ఫిడెన్స్. రెండు మెయింటైన్ చేయండి, జీవితాంతం ఎప్పుడు ఉండాలండి మనలో. ఒకటి స్మైల్, రెండు కాన్ఫిడెన్స్. రిపీట్ ఆఫ్టర్ మీ, యువర్ కాన్ఫిడెన్స్ మేక్స్ యూ ఈవెన్ మోర్ అట్రాక్టివ్. నెక్స్ట్ చూడండి, యూ హ్యావ్ ఏ న్యాచురల్ బ్యూటీ దట్ స్టాండ్స్ అవుట్. కొంతమందిని చూసి మనం అంటూ ఉంటాం, నువ్వు
కొత్త కొత్తవి ఇట్లా వేసుకోక్కర్లేదు, గ్రేట్ థింగ్స్ ఏమి జ్యువెలరీ ఇట్లాంటివి వేసుకోక్కర్లేదు, యు ఆర్ ఎ న్యాచురల్ బ్యూటీ అని కొంతమందికి చెప్తూ ఉంటాం కదా. నీలో న్యాచురల్గా ఉండే ఆ బ్యూటీ ఉంది, అది నిన్ను అందరిలోకెల్లా ఒక సెపరేట్గా యూనిక్గా ఉంచుతుంది అని చెప్పాల్సి వచ్చినప్పుడు యూ హ్యావ్ ఎ న్యాచురల్ బ్యూటీ దట్ స్టాండ్స్ అవుట్. అండ్ లాస్ట్ వన్, యూ హ్యావ్ సచ్ ఎ గ్రేస్ఫుల్ ఆరా. అంటే ఆరా అంటే ఏం చెప్తామండి, మన చుట్టూ వెలుగుతున్న ఆ రేడియన్స్ అనమాట. మేము ఎక్కడున్నా కూడా నీ చుట్టూ ఆ బ్యూటిఫుల్ ఆరా ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది అని చెప్పినప్పుడు యూ హ్యావ్ సచ్ ఎ గ్రేస్ఫుల్ ఆరా. నచ్చాయా? ఇలా కాంప్లిమెంట్ చేయడానికి ఇంక నుంచి స్టార్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఒక మనిషిని ఎలా కాంప్లిమెంట్ చేయాలో వాళ్ళ అపియరెన్స్ని చూస్తూ వచ్చాం. మరి ఇప్పుడు రెండో సందర్భం చూడండి. చాలాసార్లు మనం ఫ్రెండ్స్ ఇంటికో, రిలేటివ్స్ ఇంటికో ఎక్కడికైనా బయటికి వెళ్తూ ఉంటాం. వాళ్ళు మనకిచ్చే ఆతిథ్యాన్ని ఏమంటాం తెలుసా? హాస్పిటాలిటీ అంటాం. మరి వాళ్ళ ఆతిథ్యం అంతలా మనల్ని చూసుకొని అంత బాగా మనల్ని ట్రీట్ చేసినప్పుడు వాళ్ళకు కొన్ని కాంప్లిమెంట్స్ ఇవ్వాలి కదండి. దట్స్ అ మినిమం గ్రాటిట్యూడ్. మన సైడ్ నుంచి మనం చూపించాల్సిన కనీస గ్రాటిట్యూడ్ అది కదా. మరి ఆ గ్రాటిట్యూడ్గా మనం కొన్ని థింగ్స్ చెప్తే ఎలా ఉంటుంది? చాలాసార్లు థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ద హాస్పిటాలిటీ, ఇలాంటి మాటలైతే యూజ్ చేస్తూ ఉంటాం. ఇవి ఒకటి కాదు, లెట్స్ లెవెలప్ నౌ. ఇప్పుడు లెవెలప్ చేసుకుంటూ హాస్పిటాలిటీ రిలేటెడ్ కొన్ని కాంప్లిమెంటింగ్ సెంటెన్సెస్ చూద్దాం. చూడండి, ఎదుటి వాడిని కాంప్లిమెంట్ చేయడానికి. ఫస్ట్ వన్, యువర్ హోమ్ ఈజ్ సో వార్మ్ అండ్ వెల్కమింగ్. మీ ఇల్లు చాలా అంటే ఆతిథ్యం ఇచ్చేలాగా చాలా బాగుంది, మమ్మల్ని ఇన్వైట్ చేస్తూ వెల్కమింగ్గా చాలా బాగా అనిపిస్తోంది అన్నప్పుడు యువర్ హోమ్ ఈజ్ వార్మ్ అండ్ వెల్కమింగ్. రిపీట్ ఆఫ్టర్ మీ, యువర్ హోమ్ ఈజ్ వార్మ్ అండ్ వెల్కమింగ్. ఇలా కాంప్లిమెంట్ ఇస్తే నిజంగా పిలిచిన వాళ్ళు మనల్ని చాలా సంతోషంగా ఫీల్ అవుతారండి, ఆ హాస్పిటాలిటీ ఇచ్చిన వాళ్ళు. నెక్స్ట్ వన్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సచ్ ఎ గ్రేషియస్ హోస్ట్. హోస్ట్ అంటే ఎవరు? ఆతిథ్యం ఇచ్చిన వాళ్ళు. ఆతిథ్యం ఇచ్చిన వాళ్ళకి ఒక మాట చెప్తున్నాం, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సచ్ ఎ గ్రేషియస్ హోస్ట్. అంత అద్భుతంగా మమ్మల్ని ఆదరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వన్, యూ హ్యావ్ సచ్ ఇంపెక్కబుల్ టేస్ట్ ఇన్ డెకార్. ఎప్పుడు చెప్తాం ఈ మాట? మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ డెకరేటరీ ఐటమ్స్ చూసి కానీ, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి కానీ కొన్నిసార్లు అంటూ ఉంటాం, అబ్బా ఎంత మంచి డెకార్స్ ఉన్నాయి మీ దగ్గర, సో ఇవన్నీ నాకు చాలా బాగా నచ్చాయి, మీకు ఎంత మంచి కలెక్షన్ ఉంది అన్నప్పుడు యూ హ్యావ్ సచ్ ఇంపెక్కబుల్ టేస్ట్ ఇన్ డెకార్. ఓకే, ఈ ఇంటీరియర్ డెకరేషన్ విషయంలో నీకు ఎంత మంచి టేస్ట్ ఉంది అని కాంప్లిమెంట్ చేస్తున్నాం. నెక్స్ట్, వాళ్ళు కుక్ చేసి మనకి హ్యాపీగా సర్వ్ చేసి ఉంటారు, సో అప్పుడు కూడా ఒక మాట చెప్తున్నాను, ఏమని? యువర్ కుకింగ్ ఈస్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఆహా, తింటుంటే ఉండింది, సూపర్గా ప్రిపేర్ చేసావు అన్నప్పుడు యువర్ కుకింగ్ ఈస్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్. నెక్స్ట్ కాంప్లిమెంటింగ్ సెంటెన్స్ ఎలా ఉంటుంది? యూ మేడ్ అస్ ఫీల్ రైట్ ఎట్ హోమ్. మా ఇంట్లో ఉన్నట్లుగానే కంఫర్టబుల్గా అనిపించింది మీ ఇంట్లో ఉన్నంతసేపు. సో అప్పుడు ఎలా చెప్తాను? యూ మేడ్ అస్ ఫీల్ రైట్ ఎట్ హోమ్. ఇప్పుడు మరొక సెంటెన్స్ చూద్దాం. చూడండి, అక్కడున్న యాంబియన్స్ అంతా చాలా రిలాక్సింగ్గా మంచి ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేశారు మనకి ఆ హాస్పిటాలిటీలో. అప్పుడు చెప్పే మాట, ద అంబియన్స్ యూ క్రియేటెడ్ ఇస్ సో రిలాక్సింగ్. రిపీట్ ఆఫ్టర్ మీ, ద అంబియన్స్ యూ క్రియేటెడ్ ఇస్ సో రిలాక్సింగ్. నెక్స్ట్ వన్, యూ ఆల్వేస్ గో అబౌవ్ అండ్ బియాండ్ ఫర్ యువర్ గెస్ట్స్. అస్సలు మీ గెస్ట్స్కి ఆతిథ్యం ఇచ్చే విషయంలో, వాళ్ళని ట్రీట్ చేసే విషయంలో అస్సలు ఏ మెట్టుకైనా వెళ్తారు మీరు అని చెప్పి వాళ్ళని పొగిడే సందర్భంలో ఎలా చెప్తాం? యూ ఆల్వేస్ గో అబౌవ్ అండ్ బియాండ్ ఫర్ యువర్ గెస్ట్స్. మీ గెస్ట్స్ కోసం ఏ స్టేజ్కైనా మీరు వెళ్తారు వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చే విషయంలో. నెక్స్ట్ వన్, దిస్ వాజ్ ద బెస్ట్ డిన్నర్ పార్టీ ఐ హ్యావ్ ఎవర్ బీన్ టు. చూడండి, అసలు ఇలాంటి డిన్నర్ పార్టీకి నా జన్మలో ఎప్పుడు అటెండ్ అవ్వలే, దిస్ ఈస్ ద బెస్ట్ అండ్ ద ఫస్ట్ అలాంటిది అని చెప్పాల్సి వచ్చినప్పుడు దిస్ ఈస్ ద బెస్ట్ డిన్నర్ పార్టీ ఐ హ్యావ్ ఎవర్ బీన్ టు. చూడండి ఎంత బాగుందో. ట్రై టు రిపీట్ ఆఫ్టర్ మీ. దయచేసి నా తర్వాత రిపీట్ చేయండి. ఇవి ప్రాక్టీస్ చేస్తూ నోటికి రావాలండి, ప్రాక్టీస్ చేయండి. అండ్ నెక్స్ట్, యువర్ హాస్పిటాలిటీ ఈజ్ సెకండ్ టు నన్. అసలు ఆతిథ్యం ఇచ్చే విషయంలో నీ తర్వాతే ఎవరైనా అని ఇలా అంటూ ఉంటాం కదా తెలుగులో. అలాంటప్పుడు ఏం చెప్పొచ్చు? యువర్ హాస్పిటాలిటీ ఈజ్ సెకండ్ టు నన్. ఓకే, నెక్స్ట్ వన్, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ గ్యాదరింగ్ సో మెమరబుల్. ఓకే, ఈ మనం గ్యాదర్ అయినటువంటి ఈ గ్యాదరింగ్ని ఇంత మెమరబుల్గా, ఇంత ప్రెషియస్గా చేసినందుకు గాను థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ మేకింగ్ దిస్ క్లాసెస్ సో మెమరబుల్ అండ్ సో సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్డ్, కీప్ ప్రాక్టీసింగ్.